अस्सलाम वालेकुम रहमతుల్లాహి వబరకాతుహు వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే నూరన్ ఛానల్. హాయ్ దోస్తో, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దోస్తో, ఈరోజైతే నేను రెసిపీ చేస్తున్నాను, గోంగూర పచ్చడి చేస్తున్నాను. ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి దోస్త్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. ఇంకా నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి దోస్త్. ఇప్పుడైతే నేను ఇది మామూలు కొంచెం లేతగానే ఉంది. ఇది 3 కట్టలు తీసుకున్నాను దోస్త్. ఇది బాగా కడిగి పెట్టుకున్నాను. దీనికైతే కావాల్సింది 17 మిర్చి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఫుల్ ధనియాలు, టీ స్పూన్ ఫుల్ జీలకర్ర, ఇది వచ్చి ఇంగువ తీసుకున్నాను దోస్త్. ఇప్పుడైతే ఇవన్నీ వేయించుకోవాలి. వేయించుకునే ముందర ఫస్ట్ అన్నం వండుకోవాలి. నేనైతే అన్నం వండేసాను దోస్త్. నేనైతే ముందుగా బాణీలో పెట్టేసాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను దోస్త్. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి. ముందుగా నూనె వేడైపోయింది దోస్త్. ఇప్పుడైతే నేను ఫస్ట్ దీంట్లో నేనైతే ఇది వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ వేయించి తీసుకోవాలి. సిమ్లో కొంచెం పెట్టి వేయించుకోవాలి, లేకపోతే లోపల గట్టిగా ఉంటుంది. అందుకని ఇవి అయితే వేగిపోయాయి, అందుకని తీసేస్తున్నాను. ఇది ఒకటి ఉంది, ఇది కూడా వేగిపోయిందో తీసేస్తున్నాను. ఇప్పుడైతే దీంట్లో జీరా ధనియాలు వేయించుకుంటున్నాను. ఉడకనే వేడైపోయాయి ఇది. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఇది తీసేస్తున్నాను దోస్తో. దీంట్లో అయితే మిర్చి కూడా వేసి వేయించుకొని తీసుకుంటున్నాను. వేయించుకొని తీసేసి బాగా వేయించాలి దోస్తో. ఇది కూడా వేగిపోయి, ఇది కూడా తీసేస్తున్నాను. ఎక్కువగా నల్లగా వేగిస్తే మళ్ళీ చేదుగా వచ్చేస్తుంది. గట్టిగా అయితే చాలు, చల్లారిన తర్వాత ఆ విధంగా వేయించుకోవాలన్నమాట. నేను అవన్నీ తీసేస్తున్నాను దోస్తో. నేను మిర్చిలు వేయించుకొని తీసిన తర్వాత కొంచెం నూనె ఉంది. నూనె లేక ఒకవేళ అయిపోతే కొంచెం వేసుకోండి, లేకపోతే మిగిలిన నూనెలో కొంచెం నూనె ఉంటుంది. ఆ నూనెలో ఇది బాగా కడుక్కున్న గోంగూరని దీంట్లో వేసేయాలి. దోస్తో, దీనికి కూడా మూత పెట్టకుండా వేయించుకోవాలన్నమాట. మూత పెడితే నీళ్ళు ఎక్కువ అయిపోతాయి, అందుకని ఇట్టాగే వేయిస్తే నీళ్ళంతా లాగేసి నూనెలో అదే ఆకులు నూనెలో బాగా వేయించుకుంటాయి. ఒక 2-3 నిమిషాలు అయితే బాగా వచ్చేస్తాయి.
5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. చూడండి దోస్తం, ఇది ఈ విధంగా బాగా ఉడికిపోవాలి. ఇది నీళ్ళు మొత్తం అయిపోవాలి. ఇది ఉడికేదాకా రోకలి, నాకు తెలుగులో ఏమంటారు తెలియదు దోస్త్, మాలో అయితే ఉక్లి ముక్కలు అంటారు. అది బండ, అది చక్కది, అది బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇది ఉడికేదాకా నేను వెళ్ళి శుభ్రం చేసేసి వస్తాను కడిగి. దోస్త్, నేనైతే ఉక్లి అంతా శుభ్రం చేసి గుడ్డతో తుడిచేసి వచ్చేసాను, చెమ్ము ఏమీ లేకుండా. ఇది కూడా బాగా ఉడికిపోయింది, జిగురు జిగురు ఉంది దోస్త్ ఈ భాజీ ఆకు. ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసేసి ఇప్పుడు బండ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను దోస్త్. మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి, కొంచెం తక్కువగానే వేసుకుంటుండండి. నేనైతే 2 రెడీగా పెట్టుకున్నాను దోస్త్. ఇప్పుడు దంచుకోవడమే. ఇదో దోస్తం, ఇప్పుడైతే ఫస్ట్గా తర్వాత మిర్చి దోస్త్, నేను 2 మిర్చీలు అయితే సైడ్కి పెట్టుకున్నాను. కారం చూసి లాస్ట్ వేసుకుంటాను. ఇప్పుడు అది బాగా దంచాలన్నమాట. దోస్త్, సాల్ట్ కూడా, ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే దోస్తు గోంగూర వేస్తున్నాను. దోస్తు మిర్చి కూడా వేస్తున్నాను, చాలా పుల్లగా ఉంది. ఇంకొంచెం ఉప్పు వేయాలి. కొట్రాబిలో ఉప్పు వేసేసాను దోస్త్. ఇదైతే బాగా అయిపోయింది పచ్చడి. ఇది గిన్నెలో తీసేస్తున్నాను. ఇదైతే దోస్త్ గిన్నెలో తీసేసుకోవాలి మొత్తం.
ఇదో దోస్తం మొత్తం పచ్చడి మొత్తం స్పూన్తో తీసేసాను. ఇప్పుడైతే మీకు ఒక చిట్కా చెప్తాను. నేను ముందర చెప్పాను కదా ఫస్ట్ అన్నం వండుకోవాలని. ఇప్పుడైతే ఫస్ట్ అన్నం ముద్ద అయితే ఈ దీంట్లో వేసి ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఒక్కొక్క ముద్ద వచ్చినట్టు దానేనా ఇదైతే ఈ విధంగా దీనికి దీనికి ఉన్న కొంచెం గోంగూర పచ్చడిని ఈ అన్నంతో బాగా ఈ విధంగా చేసుకొని ప్లేట్లో తీసుకొని ప్లేట్లో తీసుకోవాలి. దోస్తో ఈ అన్నం ఈ రోకలికి వేసి పూసిన అన్నం ఇది గనక తింటే నడుము నొప్పి బాగా తగ్గిపోద్ది. నడుముకి బలం. ఒకవేళ నడుము నొప్పి ఉన్నా కూడా మీరు ఫస్ట్ చేయాల్సింది ఈ టెక్నిక్ చేయండి, ఈ చిట్కా పాటించండి దోస్త్. తప్పకుండా తగ్గుతుంది, నడుముకి బలం వస్తుంది, నడుము నొప్పి తగ్గుతుంది. దోస్తో ఇదైతే ఇప్పుడైతే రోకలి పచ్చడి అయిపోయింది. దీనికి ఇప్పుడు వేయించుకుందాం. బాండిని పెట్టి నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత దోస్తో నూనె అయితే బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే దీంట్లో తిరగమాతకి తెల్లగడ్డ, కొంచెం కారం కొంచెం తక్కువ ఉంది అందుకని 2 మిర్చీలు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే దీంట్లో దోస్తం ఈ విధంగా వేసి బాగా కలిపి నూనె మొత్తం బాగా పైకి వచ్చేలాగా కలపాలి. విధంగా చిన్నగా కలుపుకుంటే నూనె ఆకులు లోపలంతా పోద్దన్నమాట. పోయి మళ్ళీ అది పైకి వచ్చి తేలుతుంది. నూనె పైకి తేలిన తర్వాత ఇదైతే రెడీ అయిపోయిందని అర్థం అన్నమాట. ఇప్పుడైతే నూనె పైకి వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవాలి. చూడండి దోస్తం, ఇదైతే నేను పొయ్యి మీద నుంచి దించేసాను అనమాట. అయినా కూడా చూడండి వేడికి ఇంకా నూనె ఉడుకుతూనే ఉంది.
ఇది దోస్తో ఇది గోంగూరలో ఐరన్ ఎక్కువగా శాతం ఉంటుందని తెలిసింది మాకు. అందుకని గోంగూర అప్పుడప్పుడు వాడితే ఒంటికి చాలా మంచిది. ఒకవేళ ఈ విధంగా చేసుకున్నప్పుడు రోజుకి ఒక ముద్దైనా తింటే హెల్త్ అన్నమాట. ఇంకా వచ్చి గోంగూర నెమ్ము రోజుల్లో ఆయాసం ఉండేవాళ్ళు అసలు తీసుకోకూడదు, ఇంకా ఎక్కువ చేస్తుంది. దోస్తో ఈ పచ్చడి అయితే స్టాక్ ఉంటుందన్నమాట. ఇది అయిపోవాలి కానీ ఇది ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవదు. మినిమం 3 నెలల దాకా అయినా పాడవదన్నమాట. ఇదైతే జాగ్రత్తగా పెట్టుకొని సీసాలో భద్రం చేసుకొని తినచ్చు. రోజు ఒక ముద్ద వేసుకొని. ఎక్కువ తింటే మళ్ళీ వేడి చేస్తుంది దోస్తం. ఇదైతే ఈరోజు నేను చెప్పిన చిట్కా మీరు తప్పకుండా పాటించండి. అదే రోకెల దగ్గర అన్నం కలిపి ముద్ద చేసుకొని ఒక 2 ముద్దలైనా తినండి చాలు. ఒక్క ముద్ద అయినా తినండి. నడుముకి చాలా బలం ఉంటుంది. ఇంకా నడుము నొప్పి కూడా చాలా తగ్గుతుంది, అప్పటికప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇది పురాతన కాలం చిట్కా అన్నమాట దోస్తం. నేను చెప్పిన చిట్కా అన్నం కానీ కలిపి తిన్న తర్వాత ఎట్టుందో రిజల్ట్ నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా లైక్ షేర్ చేయండి దోస్త్. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో చిట్కాతో మళ్ళీ కలుసుకుందాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అల్లా హాఫిజ్.